చరిత్రలో తొలిసారిగా బ్రిటిష్ వైమానిక దళ పైలట్లకు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఫస్ట్ టైం జరిగింది. భారత వైమానిక దళం ఇన్స్ట్రక్టర్లు బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ RAF అంటారు, ఆ పైలట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ 2 సంవత్సరాల పాటు జరగబోతుంది. ఈ ఒప్పందం రీసెంట్గానే 19వ UK ఇండియా ఎయిర్ స్టాఫ్ టాక్స్ జరిగాయి న్యూఢిల్లీలో. న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం BAE హ్యాక్ T2 అలాగే టెక్సాన్ T1 విమానాలపైన పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి మన దేశం నుంచి, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 3 క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్లు RAF అంటే రాయల్ ఎయిర్ ఫోర్స్, బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి 2 దేశాల అధికారులు కూడా కామెంట్ చేశారు. ఇది 2 దేశాల మధ్య, యునైటెడ్ కింగ్డమ్ అలాగే భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడడానికి చాలా వరకు దోహదపడుతుంది. అలాగే కౌంటర్ టెర్రరిజం ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పటికే 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇది కామన్ ఎనిమీ. టెర్రరిజం అనేది ఈ రోజున యూనివర్సల్ ప్రాబ్లం అయిపోయింది. కేవలం ఒక భారత్కో, UKకో, అమెరికాకో పరిమితమైనటువంటి సమస్య కాదు. ఆ సమస్యపై కూడా కలిసి పోరాటం చేస్తాం. అలాగే ఇంతకుముందు మిలిటరీ ట్రైనింగ్కి సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఎప్పుడంటే అక్టోబర్ 2025 అక్టోబర్ నెలలో, గత సంవత్సరం, అప్పుడు కీర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. అప్పుడు కూడా కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా దీని గురించి కూడా చర్చ జరిగింది. మిలిటరీ ట్రైనింగ్కి సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఇప్పుడు కొత్తగా ఇదేంటంటే మన దేశం నుంచి ఒక 3 ఇన్స్ట్రక్టర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళ పైలట్లకి ఒక 2 ప్రత్యేకమైనటువంటి విమానాలకు సంబంధించి శిక్షణ ఇవ్వబోతున్నారు. మీకు ఏమనిపిస్తుంది? మేరా భారత్ మహాన్ అని అనాలనిపిస్తుందా? నాకైతే అనాలనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో పెట్టండి.